డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ గాలితో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ ప్రభావంతో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అటు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుండి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్పేటలోని ముసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా చేరుతుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని కోరారు ట్రాఫిక్ సీఐ వీరకౌశిక్. గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలకుతలమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా గత 2-3 రోజులు చూస్తే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏకతాటిగా దాదాపు 4-5 గంటల పాటు కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ కి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాగులన్నీ పొంగుతున్నాయి. మరొక పక్క హైదరాబాద్ లో ట్రాఫిక్ మరియు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి చూసాం. ప్రస్తుతానికి రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతున్నారు. అసలు ఎన్ని రోజులు ఉన్నాయి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు నాగరత్న గారు ఉన్నారు. ప్రస్తుతం మనకి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం అది తీవ్ర అల్పపీడనంగా కూడా అది బలపడటం జరిగింది. అయితే రానున్న కొన్ని గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రానున్న 2 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి భారీ, అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణకి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా రేపటికి 27వ తారీఖు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణలో కొన్ని జిల్లాల్లోని తూర్పు అట్లాగే మధ్య, పశ్చిమ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా 1-2 జిల్లాలు నైరుతి జిల్లాలు అయినటువంటి మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అలాగే రేపటికి చూసుకున్నట్లయితే మనకి మధ్య జిల్లాలు అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి పక్కన ఈ జనగాం, యాదాద్రి, సిద్దిపేట్, అట్లాగే పశ్చిమ జిల్లాలో అయినటువంటి నిజామాబాద్ నుంచి నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, ఈ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వరకు కూడా భారీ, అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిస్థితి జిల్లాలో ఈ రోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు, రేపటికి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో కొన్ని గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్టల్ ఒడిశా దగ్గర తీరం తాకే అవకాశాలు ఉండి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ పైన విదర్భ మీద, మహారాష్ట్ర మీద కదిలే అవకాశాలు ఉన్నందుగా మనకి నైరుతి దిశలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతం మీదకి దీని యొక్క ప్రభావం రానున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తుంటే హైదరాబాద్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా అయిపోతుంది. ఈ రోజు కూడా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు? యాక్చువల్లీ ఈ రోజు చూసుకుంటే మనకి ప్రాంతంలో జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, యాదాద్రి, అట్లాగే భద్రాద్రి, ఈ పక్కన వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట్, ఈ పక్కన నిర్మల్ నుంచి మహబూబ్ నగర్ ప్రాంతం వరకు కూడా భారీ, అతి భారీ వర్షాలు, హైదరాబాద్ కు మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు జారీ చేయడం. రెడ్ వార్నింగ్స్ మనకి 2 జిల్లాలు సంగారెడ్డి, వికారాబాద్ కి జారీ చేయడం జరిగింది. రేపటికి చూసుకుంటే మనకు ఈ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఈ పశ్చిమ జిల్లాలైనటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ వరకు, అయితే సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రేపు మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు ఉండే అవకాశాలు. సో రేపు, ఎల్లుండి హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ అయితే ఏమీ లేదు. హైదరాబాద్ కి రెడ్ వార్నింగ్స్ లేవు. భారీ వర్ష సూచనలు ఉండే అవకాశం ఉంది. 12 సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే.